నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కొనసాగుతున్న విఆర్ఏల శిక్షణ తరగతులు గ్రామ పాలన పట్ల సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ సురేష్ బాబు సూచన పునరావాస ప్రాంతాల్లో ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయని వారికి మరో అవకాశం జూన్ 25లోగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని కమిషనర్ రవిబాబు సూచన 21వ రోజుకు చేరుకున్న ఈ సేవా ఉద్యోగుల దీక్షలు స్పందించని డిఎంసీ యాజమాన్యం ఆందోళన ఉధృతం చేస్తామని అసోసియేషన్ ప్రతినిధుల హెచ్చరిక రైల్వే ఇంటర్లాకింగ్ పనులతో రైళ్ల రాకపోకలకు అంతరాయం పలు రైళ్లు రద్దు మరికొన్ని పాక్షికంగా రద్దు రైల్వే ఇంటర్లాకింగ్ పనులు జరుగుతున్న దృష్ట్యా నేటి నుండి 21వ తేదీ వరకు పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేస్తూ మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. విజయవాడ రైల్వే స్టేషన్ యార్డులలో జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల వలన ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు విజయవాడ తెనాలి గుంటూరు మధ్య నడిచే సర్క్యులర్ రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే పౌర సంబంధాల అధికారి తెలియజేశారు. విజయవాడ తెనాలి విజయవాడ గుంటూరు విజయవాడ మధ్య నడిచే రైళ్లు పూర్తిగా రద్దవుతున్నాయి. విజయవాడ హుబ్లీ ప్యాసింజర్ రైలు గుంటూరు విజయవాడ అస్వంతపూర్ విజయవాడ రైళ్లను గుంటూరు వరకు నడిపిస్తున్నారు. గూడూరు విజయవాడ ప్యాసింజర్ రైలును తెనాలి వరకే నడిపిస్తున్నారు. కాకినాడ పోర్ట్ విజయవాడ మధ్య రాకపోకలు సాగించే రైలును 12వ తేదీన గుణదల్లో గంటపాటు నిలిపివేయనున్నారు. నిజాముద్దీన్ నుంచి విశాఖపట్నం వెళ్లే స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ను విజయవాడలో 13వ తేదీన గంటపాటు నిలిపివేయనున్నారు. విశాఖపట్నం సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ను గుణదల్లో 13వ తేదీన గంటపాటు నిలిపివేయనున్నారు. హౌరా హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ను 13వ తేదీన ఏలూరు గుణదల్లో 1:40 నిమిషాలు ఆపివేయనున్నారు. హౌరా తిరుచునాపల్లి ఎక్స్ప్రెస్ రైలును ఏలూరు గుణదల వద్ద 13వ తేదీన 45 నిమిషాల పాటు నిలిపివేయనున్నారు. తిరుపతి కాకినాడ పోర్ట్ పాసింజర్ రైలును కృష్ణా కెనాల్ వద్ద 13వ తేదీన 45 నిమిషాల పాటు నిలిపివేయనున్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరారు. రెవెన్యూ గ్రామ సహాయకులు ఇష్టపడి కష్టపడి పనిచేయాలని పెనమలూరు డిప్యూటీ తహసీల్దార్ సురేష్ బాబు సూచించారు. గ్రామ పాలన పట్ల పూర్తిగా అవగాహన కల్పించుకోవాలని తెలిపారు. రైతులకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆయన తెలియజేశారు. అరండల్పేటలోని అంబేద్కర్ భవన్లో వీఆర్ఏలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెనమలూరు డిప్యూటీ తహసీల్దార్ సురేష్ బాబు మాట్లాడుతూ గ్రామాలలో వీఆర్ఏలు ఎంత బాగా పనిచేస్తే రెవెన్యూ వ్యవస్థకు అంత పేరు వస్తుందన్నారు. నిజాయితీతో వ్యవహరించాలని సూచించారు. గతంలో ప్రభుత్వానికి ప్రధాన వనరు భూమి శిస్తు ఉండేదని దీనిని వసూలు చేయడానికి చాలా కసరత్తు చేయాల్సి వచ్చేదన్నారు. వీఆర్ఏల వలన ఆ సమస్య తగ్గుతుందని తెలిపారు. విధుల్లోకి చేరిన వారంతా యువకులు కాబట్టి చిత్తశుద్ధితో పనిచేయాలని సేవ పట్ల నిరంతరం ఆసక్తి కలిగి ఉండాలని పేర్కొన్నారు. వీళ్ళకి ప్రధానంగా రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ గురించి వివరించడం జరుగుతుంది. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో వీఆర్ఏ రోల్ ఏమిటి, వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, రెవెన్యూ తరఫున పనిచేస్తున్నారు, ఏ ఏ అంశాల్లో వీరు పనిచేయాల్సి ఉంటుంది అనేది వీరికి దీంట్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీరు రెవెన్యూ వ్యవస్థలో ఉన్న చట్టాల గురించి అట్లాగే రెవెన్యూ వ్యవస్థలో ఉన్న రికార్డ్స్ అకౌంట్స్ గురించి కూడా వీరికి వివరించడం జరుగుతుంది. అట్లాగే రెవెన్యూ వ్యవస్థ చాలా పురాతనమైన వ్యవస్థ, ప్రతి వ్యక్తికి కూడా అవసరమైన డిపార్ట్మెంట్ కాబట్టి మనం వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళతో ఎట్లా మనం ప్రవర్తించాలి. నగరపాలక సంస్థ ద్వారా పునరావాసం కల్పించిన పునరావాస ప్రాంతాల్లో ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇళ్ల యజమానులకు జూన్ 25వ తేదీ వరకు చివరి అవకాశం కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జి రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాశక్తి నగర్, శాంతినగర్, ఖండ్రిక తదితర ప్రాంతాల్లో ఇంటి స్థలాన్ని పొందిన కుటుంబాల్లో ఇంకా 818 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. నగరపాలక సంస్థ గతంలో ఆక్రమణదారులకు పునరావాసం కోసం కేటాయించిన స్థలాలను
ఆయా లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కమిషనర్ రవిబాబు తెలిపారు. గతంలో పలు పర్యాయాలు రిజిస్ట్రేషన్ కోసం అవకాశం కల్పించినా కూడా ఇంకా 818 మంది మాత్రం ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని తెలిపారు. వారి కోసం ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేసిన జీవో 197 ఆధారంగా ఆయా స్థలాల రిజిస్ట్రేషన్ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరంలోని రాధానగర్, ప్రజాశక్తి నగర్, ఎల్బీఎస్ నగర్, ప్రకాష్ నగర్, శాంతినగర్, రాజీవ్ నగర్, వడ్డెర కాలనీ, ఊర్మిళా సుబ్బారావు నగర్ ప్రాంతాల్లోని లబ్ధిదారులు 3 నెలల కాలంలో తమ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ దళిత క్రైస్తవులను అవమానపరిచే రీతిలో వ్యవహరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతమ్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ చాలా పేలవంగా జరిగిందని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారనే కక్షతో రాజీవ్ నగర్ లో ఎమ్మెల్యే విష్ణు తన అనుచరులతో పేదల ఇళ్లు కాల్చివేయించారని గౌతమ్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పి గౌతమ్ రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పోయిందన్నారు. మంత్రి ధర్మాన హాజరైన సెంట్రల్ నియోజకవర్గ సమావేశానికి జనాన్ని మభ్యపెట్టినా ఎవరూ రాలేదన్నారు. ఎంపీ రాజగోపాల్ దళిత క్రైస్తవుల పట్ల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వారెవరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోరన్నారు. తమ పార్టీ సభ్యత్వం తీసుకున్నారన్న అక్కసుతోనే రాజీవ్ నగర్లో ఎమ్మెల్యే విష్ణు ఇళ్లు తగలబెట్టించారని గౌతమ్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులే ఇళ్లను తగలపెట్టినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకునే కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారో ఆ పార్టీలో వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా నయానా భయానా బెదిరించేటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిన్నటికి నిన్న ఉదయం నుంచి సభ్యత్వం చేర్పించుకుంటూ 58వ డివిజన్లో రాధానగరంలో చేర్పిస్తే మధ్యాహ్నానికల్లా ఆ ఇళ్లన్నీ కూడా తగలబెట్టినటువంటి ఆయన స్పష్టంగా కనబడింది. సభ్యత్వం చేర్పిస్తూ ఉంటేనే కాంగ్రెస్ కార్యకర్తలు ఉసిగొలిపినటువంటి మల్లాది విష్ణు గారు మధ్యాహ్నానికి తగలబెట్టి అయ్యో తగలబడిపోయినా అనేటువంటిది ముసలి కన్నీరు కాలుస్తానికి జనాల దగ్గరికి రావటం జరిగింది. ఇది ఎంతవరకు సబబు అనేటువంటిది మేము అడుగుతున్నాం. ఈ మంత్రులు కానీ వచ్చినటువంటి వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం. ఆయన డైరెక్ట్గా యేసుక్రీస్తునే విమర్శించినటువంటి ఘనుడైపోయారు. దళితులు, అణగారిన వారు, క్రైస్తవులు ఎంపీని క్షమించేటువంటి పరిస్థితి లేదు. సెలవు వేసినటువంటి పద్ధతిలో, ముళ్ళ కిరీటం పెట్టినటువంటి పద్ధతిలో అనేటువంటి పదజాలంతో మొత్తం అందరినీ కూడా యేసుక్రీస్తుని అవమానించేటువంటి పద్ధతి ఉంటే దళిత సంఘాలు కానీ క్రైస్తవ సంఘాలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ ఎంపీ గారికి బుద్ధి చెప్పేటువంటి తరుణం ఆసన్నమైంది. విలేకరుల సమావేశంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.